నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. తెలంగాణలో బియ్యం బకాసుల భారతం పడడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సిద్ధమైంది. 9 మందిపై పీడీ యాక్ట్ సిద్ధం చేసింది. బడా మిల్లర్లను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ప్రభుత్వ సొమ్మును బకాయిని వసూలు చేయాల్సిందని ఆయా జిల్లాల ఎస్పీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు కూడా జారీ చేశారనమాట. అయితే మిల్లర్లు తిన్న సొమ్ము అంతా ఇంత కాదు, వేల కోట్ల రూపాయలు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న దగ్గర నుంచే గాళ్ళ పని ఎట్టుందో ఇప్పటి నుంచి బయటపడుతుంది అనమాట. గప్పుడు ఎంత తిన్నారు, ఇప్పుడు ఎంత కడుతున్నారు, అసలు ఎంత తిన్నారు, ఎంత కట్టాల్సి ఉన్నది, ఎంత బయటకు అమ్ముకున్నారు, ఇదంతా ఇప్పుడు బయటకు తీసే ప్రయత్నం జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వాలు తప్పు చేశారు మిల్లర్ల విషయం, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ తప్పు చేయరు. ఎందుకంటే నేటి రాత్రి వరుసగా కథనాలు ప్రచురిస్తూనే ఉంది. మిల్లర్లకు రాత్రి పగలు అసలు నిద్ర లేకుండా చేసింది నేటి రాత్రి. ఊపిరి పీల్చుకుందామని టైం లేదు, కొంచెం ఇంటి నుంచి పక్కింటికి వెళ్దామన్న టైం లేదు. అంటే అంత పెద్ద దొంగతనం బయటపడ్డప్పుడు మిల్లర్లు పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు, రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రయత్నం చేస్తారు. కానీ నేటి రాత్రి వరుస కథనాలతో ప్రభుత్వం దిగి వచ్చింది, మిల్లర్ల పైన ఉక్కుపాదం మోపింది. ఇదంతా నేటి రాత్రికి చదువుతూనే ప్రభుత్వం మిల్లర్ల పైన కఠినమైన పీడీ యాక్ట్ అమలు చేస్తుంది. తెలంగాణలోని 30 జిల్లాల దగ్గర 31 మంది దొంగలు ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 4,500 కోట్ల పై చిలుకు ప్రభుత్వ బకా ఉందన్నమాట. అది బడా మిల్లర్ల పైన, ఇంకా చిన్న చితక మిల్లు ఆ ఓనర్ల దగ్గర ఇంకా మొత్తం ఉంది. అయితే ఇప్పటికైతే నేటి రాత్రి వర్షాకాలాలతో మిల్లర్ల పైన పీడీ యాక్ట్ అమలు చేశారు. ఆయా జిల్లాల ఎస్పీలకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలను చెప్పారు. ఇంకా వరుసగా వాళ్ళ పని పడుతుంటే ప్రభుత్వానికి రావాల్సిన బకాయి వస్తే ప్రజలకు ఏ విధంగా చేరువేయాలని ప్రభుత్వానికి ఒక ప్లాన్ ఉంటుంది. వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం వాళ్ళనేం చేయలేదు. వేల కోట్ల రూపాయలు తిన్నారు బియ్యం బకాసులు అనమాట. వీళ్ళు మామూలు దొంగలుగా తెలంగాణలో రైస్ మిల్లర్లు మామూలు దొంగలు కాదు, గజ దొంగలకు అమ్మమొగలు అనమాట. వీళ్ళు అధికారులు అడ్డం పెట్టుకొని వేల కోట్లు దొబ్బుతున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తుంది, వీళ్ళ భారతం పడుతుంది. ఇక బడా బకాయి మిల్లర్ల భారతమే. నేటి రాత్రి రాసిన వరుస కథనాల ఎఫెక్ట్ దెబ్బకు దిగి వచ్చిన ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళను దేశం దాటి బయటికి వెళ్ళొద్దు, రావాల్సిన ప్రతి పైసా ఖచ్చితంగా రాబట్టాలని. మిల్లర్ల వద్ద పేరుకుపోయిన బకాయిలపై ఎప్పటికప్పుడు సమగ్ర వార్తలు అందించిన నేటి రాత్రి ఎక్కడ ఏ మూలలో దాక్కున్న ప్రతి ఒక్క రైస్ మిల్లర్ది భాగవతం బయటపెట్టింది. నేటి రాత్రి కథనాలపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిజంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. ఎందుకంటే మా సమాచారాన్ని మీరు తీసుకొని వాళ్ళపైన ఉక్కుపాదం మోపారు. నిజంగా ఇలాంటి వార్తల మీద స్పందించాలి. అప్పుడే ప్రభుత్వం పైన ప్రజలకు సానుకూల ఒక దృక్పథ భావం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ప్రభుత్వం పైన ఒక భరోసా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి సివిల్ సప్లై జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విశ్లేషణ చేసిన నేటి రాత్రి, ప్రతి సీజన్లో జరిగిన అక్రమాలు వివరాలు చెప్పిన నేటి రాత్రి, మధ్యలో తెచ్చిన టెండర్ ప్యాడ్ భాగవతాలను వెలుగులోకి తెచ్చిన నేటి రాత్రి, సీజన్ల వారీగా జరిగిన అక్రమాన్ని వెలుగు చూస్తే 40,000 కోట్లు అంచనాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మేము చెప్పినది కొంతవరకే, సీజన్ల వారికి చూసుకుంటే 40,000 కోట్ల పై మాట అంచనా. ఇంకే మిల్లర్లు ఏ విధంగా తిన్నా అర్థం చేసుకోండి. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బియ్యం కొని ఆ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగిస్తే వాళ్ళు ఒడ్లు ఆడించి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ రైస్ మిల్లర్లు ఏం చేశారు, ఆ బియ్యాన్ని బాగున్న బియ్యాన్ని బయట అమ్ముకొని మధ్య రకం ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం అప్పగించారు. అదే రేషన్లో వస్తుంది, మనం తినే రేషన్ బియ్యం అన్నమాట. అది అసలు బియ్యాన్ని దొంగలాగా బయట అమ్ముకున్నారు. ఏదో మామూలు ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం అప్పగిస్తే ఆ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ బియ్యంగా ఇస్తుంది. మిల్లర్ల ఏ శిక్ష వేసినా తప్పే, ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి వాళ్ళని. అధికారులు లెక్కలు తేల్చినట్టు 4,235 కోట్లు కాదు, 12 సంవత్సరాల లెక్కలపై దర్యాప్తు చేస్తే అసలు నిజాలన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బయటకు తీయాలండి. బయటకు తీసినప్పుడే ప్రభుత్వం పైన ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. రాబోయే రోజుల్లో మిల్లర్లు ఇలాంటి తప్పు చేయాలన్నా భయపడుతుంది. 9 మంది బడా మిల్లర్లపై పీడీ యాక్ట్కి రంగం సిద్ధం. 9 మంది మిల్లర్ల బకాయిలు 500 కోట్లు. 31 తెలంగాణలో రైస్ మిల్లర్లలో 31 మంది దొంగలు ఉన్నారు. అందులో 9 మంది దగ్గర 500 కోట్లు అన్నమాట.
ఆ లెక్కను చూసుకుంటే ఎన్ని వేల కోట్లు చూడండి. ఇక 31 మంది, 9 మంది దగ్గర 500 కోట్లు. ఇంకా మిగతా ఎంతమంది, 20 మంది దగ్గర, 22 మంది దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆయా జిల్లాలకు ఆయా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన సీఎం ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మిల్లర్ల జాబితా త్వరలో మరికొంతమందిపై, అంటే త్వరలోనే ఇవి కాదు, ఇవి ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మిల్లర్ల జాబితా ఇది. ఇప్పటివరకు అయితే 9 మందిపై 500 కోట్లు ఉన్నాయి కదా. ఇవి త్వరలో మరికొంతమంది బడా మిల్లర్లపై కూడా పీడియాక్ జాబితా సిద్ధం కాబోతుంది. ఈ 9 మందే కాదు, ఇంకా 31 మంది ఉన్నారు, మిగతా 22 మంది ఉన్నారు కదా, వాళ్ళపైన కూడా పీడియాక్ సిద్ధం చేస్తుంది. అందరినీ ఒక్కసారి చేస్తే ప్రభుత్వానికి రావాల్సినవి రావు కదా, అందుకే ఒక్కొక్కరు నొక్కుంటూ పోతే మిగతా వాళ్ళు భయపడి కట్టాల్సినవి కడతారనమాట. అది ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తుంది. అలా ప్రభుత్వం ఒక పక్క డబ్బులు కట్టమంటుంటే మరోపక్క కొంతమంది నాయకులు ప్రభుత్వానికే సవాల్ విసురుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. ఆస్తులు కూడా పెట్టుకొని ఆటలాడుతున్నారు. ఆస్తులన్నీ రక్త సంబంధికుల పేర్లపైనే పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టలే శుద్ధపూస మిల్లర్ల బకాయిలతో కూడిన మరిన్ని వివరాలు త్వరలో నీటి రాత్రి. అసలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు అనమాట. అధికారులను భయపెడుతున్నారు అనమాట, నాయకులు అండదండలు చూసుకొని. ఇక్కడ విషయం చూడండి, ఇంకా ఆస్తులు కూడబెట్టుకొని ఆటలాడుతున్నారు. ఆస్తులన్నీ రక్త సంబంధికుల పైనే రిజిస్ట్రేషన్ చేశారనమాట. కోట్లు కూడా కట్టుకున్నారు, కానీ ఏ ఒక్క ఆస్తి కూడా వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎందుకంటే దొరికిపోతారు కదా దొంగలు. దొంగతనం చేసేటోడు ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, కానీ ఏదో ఒక దొంగతనం బయటపడుతుంది కదా. ఇంకప్పుడు గాళ్ళ పరిస్థితి ఏంది, గాళ్ళ బతికేమవుతుంది, గిద ఆలోచించలేదు. మరి మీ రక్త సంబంధికులు పెట్టుకున్నా, పక్క సంబంధికులు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కానీ పీడియాక్ట్ అమలు చేశారంటే ఒక్కొక్కళ్ళ దొంగల భర్తం బయటపడుతుంది. తిన్నది మొత్తం కక్కిస్తూనే ఉంటారు. ఇప్పటికైతే 9 మంది పైన పీడియాక్ట్ అమలైంది. అది ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, మహబూబాద్, అలాగే నిజామాబాద్ జిల్లాకు చెందిన మిల్లర్ల జాబితా 9 మందిపై. మిగతా 31 జిల్లాలు, మిగతా 22 మంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 31 మంది ఉన్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా మిల్లర్ల భారతం కూడా త్వరలోనే పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఆయా జిల్లాల ఎస్పీలకు ఎక్కడికి పారిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా స్పీడ్గా ఉన్నారన్నమాట. గత 12 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి వాళ్ళు తినడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రభుత్వానికి ₹1 కూడా బకాయిలు కట్టలేదు పెద్ద మిల్లర్లు. ఇంకా చిన్న మిల్లర్లు ఆ లెక్క వేరు. మళ్ళా అసలు మిల్లు లేని వారు కూడా ప్రభుత్వం దగ్గర బియ్యం కొనుక్కొని వందలాది కోట్లు వెనకేసుకున్నారు, నాయకులు అండదండలు చూసుకొని. వీళ్ళను రాజకీయంగా ఆడిస్తున్నది రాజకీయ నాయకులే. మరి వాళ్ళు బలి అవుతున్నది కూడా రాజకీయ నాయకుల చేతుల్లోనే. అంటే మనం ఏ పాముకైతే మందు పోసి పెంచామో ఇప్పుడు అదే పాము అదే మందు మన మీద వేసి కాటు వేస్తుంది. అయితే ప్రభుత్వాలు మారినాయి, ఇక్కడ అంతే మనుషులు మారారు. ప్రభుత్వం అనేది ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. ఎన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయో ఖచ్చితంగా ప్రభుత్వం రాబట్టాలి. ఆ ప్రజా సొమ్ము అని ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకం రూపంలో కానీ ఏ విధమైన సాయం అందేలాగా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలి. 9 మంది అంటే మిల్లర్లపై పీడియాక్ట్ అమలైంది ఇప్పటికే. మిగతా ఎంతమంది అయితే దొంగలు ఉన్నారో, రైస్ మిల్ దొంగలు, వాళ్ళపైన కూడా కఠినమైన పీడియాక్ట్తో పాటు ఇంకా మరికొన్ని చట్టాలు తేవాలి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మిల్లర్లకు బియ్యం ఇస్తే ఇచ్చినట్టుగా ఇవ్వాలి. లేకపోతే ఎటువంటి జాప్యం జరిగినా కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒక చట్టం తీసుకొస్తే మిల్లర్లకు భయం ఉంటుంది. ఎందుకంటే పెద్ద రైస్ మిల్లర్లు పెట్టుకున్న వాళ్ళు నాయకులు అండదండలు చూసుకుంటారు. ఈ అండదండ లేకుండా మిల్లర్లు బయటికి రారు కదా, బయటకంటే తినరు కదా. ఖచ్చితంగా నాయకుల పైన కూడా కేసు నమోదయ్యే విధంగా చట్టం చేస్తే మిల్లర్లకు భయం ఉంటుంది. తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.